కుప్పగొలిపోయారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతుంది, మరికొద్ది సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నల్లమల టన్నెల్ వద్దకు రాబోతున్నారు. ప్రస్తుతం మన వద్ద అచ్చంపేట శాసనసభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుంటారు. ఇవాళ ఇది 9వ రోజు. ఇది అన్ఫార్చునేట్ థింగ్, అనుకోకుండా ఈ టన్నెల్ కొలాప్స్ అవ్వడం జరిగింది. అది ఎవరి తప్పిదం కాదు, ఇది న్యాచురల్ కెలామిటీ, ప్రకృతి వైపరీత్యం. కాబట్టి అందరం కూడా బాధపడతా ఉన్నాం. మరి మొన్నటి వరకు మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూడా మేము దీన్ని మీరు మానిటర్ చేయడం జరిగింది. అన్నిటికీ మించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్ద రేవంత్ రెడ్డి గారు మినిట్ టు మినిట్ మానిటర్ చేసి అధికారులతో మాట్లాడడం కానీ, మంత్రులతో మాట్లాడడం కానీ, వాళ్ళకి తగిన సూచనలు కానీ ఏం జరుగుతుందో తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు నేరుగా వారే రావడం జరుగుతూ ఉంది. ఇది 4 గంటల 45 నిమిషాలకి ఇక్కడ ల్యాండింగ్ కాబోతా ఉన్నారు. వచ్చిన వెంటనే ఆ టన్నల్ విజిట్ చేస్తారు. విజిట్ చేసిన తర్వాత ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఇక్కడ ఈ 12 డిపార్ట్మెంట్స్ పనిచేస్తూ ఉన్నాయి, ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, తర్వాత మన సింగరేణి, ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేస్తుండే జేపీ కంపెనీ అందరితో కూడా ఎక్స్పర్ట్స్ తోటి రివ్యూ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ విషయాలు ఏంటి, ఎంత టైం పడుతుంది, అవన్నీ విషయాలు మాట్లాడిన తర్వాత మన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఏదైతే 8 మంది గత వారం రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్లో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒకవేళ వారు చనిపోయినట్లు ఉంటే వారి కుటుంబాలకు పరిహారం ఏ విధంగా ఇవ్వబోతున్నారు? వాస్తవంగా ఇది 9వ రోజు, ప్లస్ బురదంతా కొలాప్స్ అయింది. ఎవరైతే టీబీఎం పైన పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్కేప్ అయ్యారు. 50 మంది లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు 42 మంది బయటకు వచ్చారు, ఇంకా 8 మంది లోపలనే ఉన్నారు. ఆ లోపల ఉన్న